పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారితో ఉన్నాము. సెప్టెంబర్ 15న మీరేమో విమోచన దినోత్సవం అని బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కాదు విలీన దినోత్సవం అని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అయోమయం ఏముందండి, ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎందుకంటే మనకి ఆగస్ట్ 15 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కరెక్ట్ 13 నెలల 2 రోజుల తర్వాత తెలంగాణకి ఫ్రీడమ్ వచ్చింది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతోనే జరిగింది. ఎందుకంటే అప్పుడు నిజాం రజాకార్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టిర్రు మహిళలనే కానీ, తర్వాత హిందువులనే కానీ. అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటుంటే హిందువులను చంపి మహిళల బట్టలు ఇప్పించి ఆ శవాల చుట్టే డాన్స్ బతుకమ్మ ఆడిచ్చారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో వారి ఆధ్వర్యంలో భారత సైనికులు నిర్వహించిన ఆపరేషన్ పోలో ద్వారా మనకి విమోచన దినోత్సవం కలిగింది. సో ఎంత కృషి చేస్తే అది వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము. విలీనం దినంగా వాళ్ళు మార్చుకొని దాన్ని తప్పుడు ప్రాపగెండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా కూడా బీజేపీ పార్టీ వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అప్పట్లో ఆయన కూడా ఏది నిజాం రజాకర్ల నుంచి మనము కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ జులుము ఏదైతే మన భారతీయులు ఇచ్చేస్తున్నారో వాట్ ఎవర్ మేబీ, కానీ భారతీయుల గురించి, భారతీయుల హక్కుల గురించి, హిందువుల హక్కుల గురించి పోరాడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన అందులో ఉన్నప్పటికీ కూడా కరెక్ట్గా ఏమంటే కరెక్ట్ ఏదనేది దానిపైన నిలిచినందుకు మేమందరం కూడా ఆయనకి ఇప్పటికీ కూడా గర్వకారంగా ఫీల్ అవుతాము. డెఫినెట్గా ఆయనకి తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునే మనిషి. అసలు స్వాతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ పుట్టలేదు. అప్పటి స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ పార్టీకి ఏమాత్రమూ లేదని కూడా చెప్తున్న పరిస్థితి. మరి అన్నేళ్ళు కాంగ్రెస్ పాలిపాలన చేసిరు కదా వాళ్ళ గాంధీ కుటుంబం అంతా, మరి వాళ్ళకుందా హక్కు? ఏం సాధించిండ్రని వాళ్ళకు దాని గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. అది ఇప్పటికీ కూడా మా ప్రజలు చీకొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే ఎన్నేళ్లలో 3 దశాబ్దాలుగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఏం సాధించారు? ఎవరికన్నా ఏమన్నా చేయగలిగినరా? కానీ నరేంద్ర మోదీ గారు వచ్చి 10 సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా ఊహించారా కశ్మీర్ మనది అవుతుందని, ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఊహించారా? అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఊహించారా? మరి మీరు 3 దశాబ్దాలుగా పరిపాలన చేసిరు కదా, మీరు సాధించలేంది వీళ్ళు మా ప్రభుత్వం 10 ఏళ్ళలో సాధించింది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 370, మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూరు, మన ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో రక్షణకు సంబంధించి నంబర్ 1 స్థానంలో ఉన్న యుఎస్ని అవసరం లేదు అని భారత సైనికులు మేమేమో తక్కువ కాదన్న విధంగా మన దేశం పోరాడి ఎవరి సహాయ సౌకర్యాలతో లేకుండా మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము ప్రపంచంలోనే జీడిపిలో కూడా ప్రపంచంలోనే 4వ స్థానంకి వచ్చింది. రేపటి నాడు 3వ స్థానానికి కూడా వస్తుంది. 10 ఏళ్లలో ఇవి మా ప్రభుత్వం చేసింది కదా, మరి 3 దశాబ్దాలుగా మీరు ఏం చేసారో మీరు కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం. అలాగే పహల్గామ్ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబీకులు పాకిస్తాన్ తోటి మ్యాచ్ అవసరమా అంటున్న పరిస్థితిలో కూడా భారత్ పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడింది. అసలు అవసరమా ఈ టైంలో మోడీకి పాకిస్తాన్ తోటి క్రికెట్ మ్యాచ్ ఆడిపించడం భారత్ అని కూడా అంటున్నారు. క్రీడలేనండి, ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి. దాన్ని క్రీడల్ని క్రీడల అంశంలాగానే చూశారు నరేంద్ర మోదీ గారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, భారత్ అయితే గెలిచింది కదా, ఎప్పుడైనా పాకిస్తాన్ మీద విజయం భారతే గెలుస్తుంది ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆడిచ్చారు. అది విషయం పక్కకు పెడితే స్పోర్ట్స్ అందరికీ దాన్ని ఏమంటారు, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ దిస్ థింగ్. దాంట్లో స్పోర్ట్స్గానే చూడనే ఉద్దేశంతో జరగడం. పాకిస్తాన్తో ఆడమా బంగ్లాదేశ్తో ఆడమా అనేది కాదు, మనము మన దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే ఒక్కో వ్యక్తి పేరు మీద 14 ఓట్లు ఈ పోల్ అయ్యాయి. పోయినసారి పార్లమెంటు ఎలక్షన్లో 2024 ఎలక్షన్లలో ఓట్ చోరీ గద్దీ చూడడానికి కూడా నరేంద్ర మోడీని అంటున్న పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మాకు లాస్ట్ టైము ఎక్కువ సీట్స్ వచ్చినాయి, 303 సీట్స్ లాస్ట్ టైం వచ్చినాయి, ఈసారి తగ్గినాయి. ఒకవేళ నిజంగా అదే చేసి ఉంటే మాకు సీట్లు పెరిగేవి కదా, మరి ఎందుకు తగ్గించుకుంటాం? అంటే వాళ్ళన్నట్టు ఒకవేళ నోట్ చోరీ చేసి ఉంటే అన్నీ దానికంటే ఇంకా డబుల్ మేము గెలిచే అవకాశం ఉండేది కదా. అట్లా నిజంగా చేసి ఉంటే బాగానే ఉండేది. ఇక వాళ్ళ సంస్కారం అది, వాళ్ళకి ఎలక్షన్ ఇది తెలియదు,
ఎలక్షన్ ఎట్లా ప్రొసీజర్ ఏంది తెలియనట్టుంది. అందుకనే మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు మూర్ఖుల్లాగానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ కూడా పప్పు అని పేరు తెచ్చుకుని ఇప్పుడు పార్టీ మొత్తం కూడా పప్పు అనే పేరు తెచ్చుకునేలాగా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన యూరియాను ఎక్కువగా ఇక్కడికి వచ్చేలా చూడట్లేదు అని కూడా అంటున్న పరిస్థితి బీజేపీ పార్టీ. ఇది ఎట్లా ఉందంటే నాకు చేతగాక నేను పక్కల మీద వేసినట్టుంది. అన్నీ చేసింది వీళ్ళే. మళ్ళీ కేంద్రాన్ని అంటే ఏమి ఉపయోగం? కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ వస్తూనే ఉన్నాయి, కానీ దాన్ని సక్రమంగా మీరు దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయకుండా మీకు నచ్చినట్టు అందాల పోటీలు పెట్టేసి వేరే వాటికి అన్నిటికీ మీకు డబ్బులు ఉన్నాయి. నిజంగా రైతులు మన రాష్ట్రాన్ని కాపాడే రైతులకు మీకు డబ్బులు లేవా? వాళ్ళకి ఏమంటారు ఫండ్స్ లేవా? అందాల పోటీకి 250 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దానికో ఖర్చు పెట్టినా యూ షుడ్ హ్యావ్ యూస్డ్ ఫర్ దిస్ కదా. మీ ఎట్లా ఉందంటే వాళ్ళకి చేతగాక పక్కన వాళ్ళ మీద రుద్దడమే. వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తుంది, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అలాగే రెండోసారి మీరు బీజేపీ పార్టీకి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? అలాగే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఈ రెండింటి ఆన్సర్ ఒకటేసారి చెప్పండి. నాకు మా రాష్ట్ర పార్టీ రెండోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కమిట్మెంట్తోని వర్క్ చేస్తాను, అప్పుడు కూడా వర్క్ చేశాను కాబట్టి కమిట్మెంట్ని చూసే మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది. సో ఈసారి మాత్రము మహిళలని ప్రతి మండల్ వారీగా మేము బలోపేతము 33% రిజర్వేషన్ ఏదైతే మాకు నరేంద్ర మోదీ గారు కల్పించారో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రతి మండల్లో మహిళా మోర్చాని స్ట్రెంథన్ చేస్తాము. మహిళల యాక్టివిటీస్ని కూడా అలాగే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మహిళలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? డెఫినెట్గా మీరు పోయిన ప్రభుత్వం కంటే చూసినప్పటికీ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్. నాకు తెలిసి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 5 or 12% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్ వెన్ కంపేర్ టు ద లాస్ట్ గవర్నమెంట్. ఇది ఆయననే హోమ్ మినిస్ట్రీ నడిపెట్టుకొని, ఆయననే సీఎం పెట్టుకొని, ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకొని అన్నీ ఆయన చేతిలోనే ఉండి వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు. ఆయన కుర్చీ పోతుందని ఆయన బాధలో ఉన్నారు, కానీ రాష్ట్రంలో మహిళలు మోర్ దాన్ 50% ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన గమనించట్లేదు. ఏ మహిళలను అయితే అడ్డు పెట్టుకొని 50% వాళ్ళకి ఇచ్చిన హామీలే కానీ 2500 కానీ స్కూటీయే కానీ తులం బంగారమే కానీ ఇవన్నీ రానున్న రోజులు ఆయనకి సమాధానం చెప్పే రోజులు చాలా తొందరగానే ఉంది. ఎందుకంటే ఆయన వ్యతిరేకత ఎన్నో రోజులు పట్టలేదు, వచ్చిన సంవత్సరంలోనే వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చింది. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అలాగే బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చాలా వీక్గా ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఏ విధంగా సన్నద్ధం అవుతుంది అని కూడా కొంతమందిలో సందేహం కలుగుతున్న పరిస్థితి. వీక్ అనే క్వశ్చన్ లేదండి. మీరు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు మీకు ఎక్కడా కూడా కనిపించరు, మండల స్థాయిలో కూడా కనిపించరు. అంత డెడికేటెడ్, అంత కమిట్మెంట్. మిగతా వాళ్ళు డబ్బులు ఆ ఎలక్షన్ మూమెంట్లో వచ్చి డబ్బుల కోసం ఆశపడే వాళ్ళే ఉంటారు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రం 365 డేస్ డెడికేషన్ కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఎక్కడ వీక్ అనే క్వశ్చన్ లేదు. డెఫినెట్గా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మా సత్తా ఏందో చూపిస్తాము. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడమే మా లక్ష్యం. అలాగే బండి సంజయ్ మీద పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎట్లా చూస్తారు? ఆయనే చెప్పారు పరువు వాళ్ళకి పరువు నష్టంలో పరువు లేని వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, పరువు గురించి ఆయన మాట్లాడొద్దు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఫ్యామిలీ మెంబర్స్దే ట్యాప్ చేసినప్పుడు ఆయన పరువు గురించి మాట్లాడడం అంతకంటే హీనమైన విషయము. ఎందుకంటే మొన్న కూడా విచారణ సిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిఏలు, వీళ్ళందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. భార్యాభర్తల సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్ ఇక్కడే కదా, బండి సంజయ్ గారిదే కాకుండా అందరిది కూడా. ఆ పరువున్న వాళ్ళు ఎవరు ఆ పని చేయరు.